డైరెక్ట్ గా పాయింట్లోకి వచ్చేసిన దేశం అంటే బిలియనర్స్ బ్యూరోక్రాట్స్ మాత్రమే కాదు. గవర్నమెంట్ జాబ్ వస్తుందని నెలకి 25,000 జీతం వస్తుందని చెప్పి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. ఆ యువతని కూడా యాడ్ చేస్తేనే మన దేశం. ఇవాళ Tier 2, Tier 3 సిటీస్ నుంచి ఆ యూత్ రెడీగా ఉన్నారు. సిస్టమ్ రెడీగా లేదు. రోజుకి 12, 14, 16 గంటలు చదివి ఎగ్జామ్ హాల్కి వెళ్తే పేపర్ లీక్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది ఎగ్జామ్. లేదు, ఇవన్నీ దాటి లోపలికి వెళ్తే కంప్యూటర్ పనిచేది, గ్లిచ్ అంటది, ఒక బటన్ కొడితే ఇంకో బటన్కి వెళ్తుంది. ఇదంతా ఎవరి వల్ల? ఆ SSC ఎగ్జామ్ ఏంటి, దాని వెనకాల ఉండే స్కామ్ మొత్తం మనం ఆడుకుందాం. కానీ థర్డ్ పార్టీ హ్యాండ్లర్స్ నుంచి మన గవర్నమెంట్ అండర్లో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వరకు, జితేంద్ర సింగ్ గారి నుంచి నరేంద్ర మోదీ గారి వరకు ప్రతి ఒక్కరి సమస్యను చూడాలి, దాన్ని పరిష్కరించాలి. నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే జాగ్రత్తగా వినండి. అంకిత భదౌరియా గారని ఆవిడ స్టూడెంట్ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. ఆ ప్రొటెస్ట్ ఏంటో కూడా మనం ఆడుకుందాం. ఆవిడ అంటారు, ఈ ఎగ్జామ్ మీద నాకు నమ్మకం వెళ్ళిపోయింది గవర్నమెంట్ మీద, ఈసారి నుంచి నేను రాయనని చెప్తున్నారు ఆవిడ. శివాని గారు ఉత్తరాఖండ్ నుంచి, ఆవిడ లాస్ట్ అటెంప్ట్ ఇది, వచ్చే సంవత్సరం నుంచి ప్రయత్నం కూడా చేయలేరు ఆవిడ. ఏజ్ లిమిట్ దాటిపోతుంది. నేను ఎవరికి చెప్పుకోవాలంటున్నారు ఆవిడ. నా ఎగ్జామ్ సరిగ్గా కండక్ట్ అవ్వలేదు, కట్ ఆఫ్ పెంచేసారు, నేను ఎవరికి చెప్పుకోవాలంటున్నారు ఆవిడ. ఇలా కొన్ని వందల టెస్టిమోనియల్స్ ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నారు. మన భారతీయులకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం మాట్లాడాలి. కలెక్టర్లని, చీఫ్ సెక్రటరీని చూడగానే లేచి మరీ రెస్పెక్ట్ ఇచ్చే మనం రేషన్ కార్డు ఇచ్చే క్లర్కులకి, పల్లెటూరులో ఈ వాటర్ శాంపిల్స్ చెక్ చేస్తారు ల్యాబ్ అసిస్టెంట్లు. ఆ జనం అక్కడ ఎలాంటి నీరు తాగుతున్నారో చూడడానికి. లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్ అవుదాం అనుకునే వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సర్వేలు చేస్తారు కదా, అక్కడికి వెళ్ళే ఫీల్డ్ వర్కర్స్ కి, అంతెందుకు డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్స్ అన్ని ఆర్డర్లో పెట్టే స్టెనోగ్రాఫర్ కి మనం అదే రెస్పెక్ట్ ఇస్తున్నాం. కనీసం వాళ్ళు సరిగ్గా ఎగ్జామ్ రాస్తున్నారో లేదో చూస్తున్నావా? ఇది మనల్ని మనం అడగాల్సిన క్వశ్చన్. భారత్ విల్ బి ఏ విశ్వగురు అని ప్రౌడ్గా ఇక్కడ చెప్పడం కాదు. ఇలాంటి మన దేశానికి ఆస్పైరింగ్ నేషన్ బిల్డర్స్ గా ఉందాం అనుకునే వాళ్ళ వెనకాల మనం నిలబడాలి. ఈ వీడియోలో నేను అదే చేద్దాం అనుకుంటున్నా. SSC ఇష్యూ, SSC స్కామ్ గురించి మాట్లాడమని మీలో చాలా మంది నన్ను అడిగారు. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ ఫేజ్ 13 అని మొన్న జరిగింది జూలై 24 నుంచి ఆగస్ట్ 1 దాకా. ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో జరుగుతున్న అవకతవకల గురించి, అందులో జరుగుతున్న అన్యాయాల గురించి, ఆ స్కామ్ గురించి బయటకు వచ్చి మాట్లాడదామని వేలలో లక్షల స్టూడెంట్స్ బయటకు వచ్చారు, ఇంక్లూడింగ్ ఎడ్యుకేటర్స్. వీళ్ళకి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా వీళ్ళు కాదు. బట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందని ఏకైక కారణంతో, సింపుల్గా చెప్పేస్తాను ఒక పాయింట్. నేను ఈ ఇష్యూ గురించి, ఎగ్జామ్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క విషయం మీకు చెప్తా. కానీ మన ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రక్రియలను మనం చీటింగ్ చేసి డిజర్వింగ్ కాని క్యాండిడేట్స్ మనం లోపలికి తెస్తున్నామంటే మన భరత మాతకు మనం అన్యాయం చేస్తున్నట్టే. ఇవాళ అదే జరుగుతుంది. మన రోడ్లు బాగా ఎక్కువ నెలలు ఉండట్లేదు, బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అంటే ఎందుకు జరుగుతుంది? ఇలాంటి ఎగ్జామ్స్ లో చీటింగ్లు చేసి లీక్ అయిన పేపర్ ని కొనేసి ఎవరైతే కష్టపడి చదివారో వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళ పై నుంచి ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసుల్లో కూర్చుంటే ఈ తప్పులు ఎందుకు జరగవు మీరే చెప్పండి. మన ఫండమెంటల్ రూట్ కాజ్ గురించి మనం మాట్లాడాలి. అందుకని SSCకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని మీరు అనుకుంటే మీరు పొరపడుతున్నారు. సంబంధం ఉంది. కలెక్టర్లే కాదు, క్లర్కులు కూడా మన నేషన్ బిల్డర్సే. వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టు సేవ చేసే స్కేల్లో డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ ఇంటెంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అందుకని ఐ వాంట్ టు డూ మై బిట్ టుడే. నిలబడదాం అనుకుంటున్నా, మాట్లాడదాం అనుకుంటున్నా, గవర్నమెంట్ క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నా. నిన్న మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏదైతే జరిగిందో అది మామూలు విషయం కాదు. అది మన డెమోక్రసీకి జరిగిన అన్యాయం. అరే ఒక ఎగ్జామ్ అండి, గవర్నమెంట్ కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్. మీరు రండి, మేము మీకు జాబులు ఇస్తాం, దేశాన్ని బిల్డ్ చేద్దాం రండి, దేశాన్ని కలిపి ముందుకు తీసుకెళ్దాం రండి అని పిలుస్తున్నట్టు మన దేశం మనల్ని. అలాంటి ఎగ్జామ్ని కండక్ట్ చేయమని బ్లాక్ లిస్ట్ అయిన ఒక కంపెనీని మనం చేయి కలిపి కండక్ట్ చేయమంటే ఎగ్జామ్ని. ఎందుకు? చిన్న స్థాయి ఎగ్జామ్ అన్నా, చిన్న స్థాయి మనుషులు వస్తున్నారనా, చిన్న స్థాయి ఉద్యోగాలన్నా. దేశానికి సంబంధించినంత వరకు ఏది చిన్న స్థాయి కాదు. అండ్ ఇవాళ మన వాయిస్ వల్ల 0.00001% చేంజ్ వచ్చినా కూడా ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది. భారత్ ఫస్ట్, నేషన్ ఫస్ట్ పర్స్పెక్టివ్ లో లోకల్ ఇష్యూస్ నుంచి బర్నింగ్ నేషనల్ టాపిక్స్ వరకు, అంతెందుకు జియో పాలిటిక్స్ వరకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకు ఈ కాంటెక్స్ట్ మొత్తం అర్థం కావాలంటే అసలు SSC ఎగ్జామ్ అంటే ఏంటి, దాన్ని ఎవరు రాస్తారు, అది ఎన్ని మార్కుల ఎగ్జామ్, వాటి సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, కండక్ట్ ఎలా చేస్తారు, మార్కులు ఎలా ఇస్తారు, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జాగ్రత్తగా వినండి. SSC అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది ఒక గవర్నమెంటల్ బాడీ. ఇప్పుడు వీళ్ళు ఒక సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఫేజ్ 13 లో ఉంది. 2016లో ఇది మొదలు పెట్టారు. ఇది 13th ఫేజ్. ఇది UPSC ఉన్నట్టు లేదా IIT ఎగ్జామ్ జరిగినట్టు ప్రతి సంవత్సరం ఒకే టైంలో జరగదు. ఇది గవర్నమెంట్ లో ఎటువంటి వేకెన్సీస్ ఉన్నా, పలానా జాబ్స్ కి మాకు పలానా జనాలు కావాలని గవర్నమెంట్ ఫీల్ అయినప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ వేకెన్సీస్ ని ఫిల్అప్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏ ఉద్యోగాలకి అయినా డౌట్ మీకు వస్తే ఇట్స్ డైవర్స్. మనకి మినిస్ట్రీస్లో కానీ, గవర్నమెంటల్ డిపార్ట్మెంట్స్లో కానీ గ్రూప్ C, గ్రూప్ D ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు వీటిల్లో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ నుంచి ఫైనాన్స్ వరకు, అంతెందుకు మన 10th, 12th చదివి పాస్ అయినా కూడా ఈ నాన్ గెజెటెడ్ పొజిషన్స్ ఉంటాయి. ఆ ఉద్యోగాలు కావాలన్నా కూడా ఎగ్జామ్ రాయాలి. సో స్టూడెంట్ బాడీ చాలా పెద్దది ఉండడం వల్ల ఈ ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ చేసిన ముందు రోజులు రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుందో ఒకసారి ఆ ఇమేజ్ మీరే చూడండి. మన భారతదేశంలో గవర్నమెంట్ జాబ్స్ కొంటే క్రేజ్ అంటే నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటుంటాం కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటే పెళ్లి సంబంధాలు చాలా సులువుగా వస్తే అమ్మాయిని పిల్లని ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఎవరైనా అని. అంత ఇదిగా డిమాండ్ ఉంది కాబట్టి ఇంత వాల్యూమ్స్ లో జనాలు వస్తారు. ప్రాబ్లం ఇక్కడ ఎంతమంది అప్లై చేస్తున్నారని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉద్యోగాలు చాలా తక్కువ. బట్ ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ ఎగ్జామ్ని ఎలా కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఫిక్స్డ్ ఇయర్లీ ప్యాటర్న్ ఉండదు. వేకెన్సీస్ ఉన్నప్పుడు కండక్ట్ చేస్తారు, అది ఓకే.
డేట్ చూసుకొని జనాలు వస్తారు. వచ్చిన తర్వాత డేట్ని క్యాన్సిల్ చేయడం ఏంటి? మీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పడం ఏంటి? అసలు నోటిఫికేషన్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం ఏంటి? రిజల్ట్స్ డిలే చేయడం ఏంటి? ఇష్టం వచ్చినట్టు కట్ ఆఫ్లు పెంచేయడం ఏంటి? సెలక్షన్ క్రైటీరియా సరిగ్గా చెప్పకపోవడం ఏంటి? ఈ ప్రశ్నలు స్టూడెంట్స్ తో పాటు మనకు కూడా ఖచ్చితంగా వస్తాయి మనం చూస్తున్నప్పుడు. ప్రాబ్లం ఒకటి కాదు, పైగా వీళ్ళందరూ 10th 12th పాస్ అయిన స్టూడెంట్స్ రోడ్ల మీదకి ఎవరైతే వచ్చారో. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ అడుగుతున్న మాట ఒకటే, ఎడ్యుక్విటీ అని. ఇది ఎగ్జామ్ని కండక్ట్ చేసే బాడీ ఇది. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్ అయినప్పుడు గవర్నమెంట్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు, ఎవరో ప్రైవేట్ ఎంటిటీ ఇచ్చి ఎందుకు చేస్తున్నారు అని. ఇదివరకు TCS చేసేది, ఈ సంవత్సరం ఎడ్యుక్విటీకి మారింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది బ్లాక్ లిస్ట్లో ఉండే కంపెనీ. అంటే ఆల్రెడీ ఎగ్జామ్ కండక్షన్లో అవకతవకలు చేసి, సరైన క్యాపిటల్ పెట్టక, పేపర్లు లీక్ అయిపోయి, సెక్యూరిటీ సిస్టమ్ సరిగ్గా లేక, వీళ్ళ ఇంటెంట్ కరెక్ట్గా ఉందో లేదో మనకి తెలియక, అలాంటి బాడీని ఒకటి తీసుకొచ్చి మీరు కండక్ట్ చేయండి అని జనాల్లోకి వదిలేస్తే క్వశ్చన్ చేయరా. ముఖ్యంగా ఎడ్యుకేటర్స్ అడుగుతున్నారు, ఎవరైతే పిల్లలకి పాఠాలు చెప్తుంటారు కదా, వాళ్ళు అడుగుతున్నారు ఏంటి అన్యాయం అని. ఇన్ఫాక్ట్ వాళ్ళ మీద పోలీస్ బ్రూటాలిటీ చూపిస్తుంటే, ఇలా చేయడం వల్ల స్టూడెంట్స్లో మనోసంకల్పం పెరుగుతుంది కానీ తగ్గదు అని నీతూ సింగ్ గారు అంటున్నారు. क्योंकि उनका मानना है कि हम लोग इस लायक नहीं हैं कि हम लोग बच्चों की आवाज उठा सकें. ఆవిడది KD లైవ్ అని ఒక ఛానల్ ఉంటుంది, ఆవిడ పేరు మీరు వినే ఉంటారు. అడ్డా 247 అని, స్టడీ IQ అని చెప్పి ఎడ్యుకేటర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ముందుకు వచ్చారు. అది రాకేష్ యాదవ్ గారైనా, అభినయ్ శర్మ గారైనా. సరే, ముందు ఈ ఎడ్యుక్విటీ గురించి మాట్లాడదాం మనం. ఇది కొత్తగా వచ్చిన కంపెనీ కాదు, 2000 సంవత్సరం నుంచి ఉంది ఈ కంపెనీ. ఇన్ఫాక్ట్ 2020లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అని ఆ సంస్థ ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసింది. ఎందుకు? ఇదిగో ఇదే పేపర్ లీక్లు, చీటింగ్లు. అది 2022లో కండక్ట్ చేసిన MPTET ఎగ్జామ్ అయినా, 2023లో మహారాష్ట్రలో కండక్ట్ చేసిన MBA CET అయినా, మీరు ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక షేడీ కంపెనీ, దీన్ని బ్లాక్ లిస్ట్ చేయండి అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ చెప్పింది. ఇప్పుడు అలాంటి కంపెనీని మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయమని ఎలా చెప్తారు మీరు? ఆర్ యూ కటింగ్ కాస్ట్స్ और दिन వెనకాల ఇంకేదైనా ఉందా అని స్టూడెంట్స్ అడుగుతున్నారు. बैठ करके अपनी बात रख रहे हैं. हम सिर्फ ये चाहते हैं कि जो लूप होल सभी एग्जामिनेशन में चल रहे हैं, हाल फिलहाल में जो SSC में हुआ है, ముఖ్యంగా మీకు కొన్ని టెస్టిమోనియల్స్ చెప్పాలంటే, సెంటర్ దాకా వెళ్ళి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోవడం నుంచి, అక్కడ కంప్యూటర్ ముందు కూర్చున్న తర్వాత, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది, 100 క్వశ్చన్లు ఉంటే 200 మార్కులు, ఆ కంప్యూటర్ పనిచేయకుండా ఆగిపోవడం, సడన్ గా కట్ ఆఫ్ పెంచేయడం, ఇంత ఉంటే తప్పితే మీకు ర్యాంక్ బయటికి చెప్పడం. అంటే ఒక్క ఇబ్బంది కాదు, నేను సింగిల్ అవుట్ చేసి చెప్పడానికి. కలెక్టివ్ గా వాయిస్ రేజ్ అవుతుంది కదా, సరైన కంప్యూటర్లు పెట్టట్లేదని, లోపల పవర్ సరిగ్గా లేదని, అసలు ఇన్వెస్టిగేటర్లకు ID కార్డు లేదు, యూనిఫామ్ లేదు, అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు అర్థం కావట్లేదని. క్వశ్చన్కి సంబంధించి ఏదైనా డౌట్ అడిగినా మా గ్రీవెన్స్ కూడా పట్టించుకోలేదు ఎగ్జామ్లో అని. హుబ్లీలో అయితే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. హుబ్లీలో, ఢిల్లీలో 2 సెంటర్స్. ఇప్పుడు వీళ్ళ ఫ్యూచర్ అయితే అగమ్య గోచరం. ఇప్పుడు మామ అనిపించేసుకున్నారు, ఎగ్జామ్ కండక్ట్ చేసేది, ఎగ్జామ్ అయిపోయింది, ఇవాళ రిజల్ట్ ఇస్తారు, అది ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు, కరెక్ట్గా ఇస్తారు, ఏ కట్ ఆఫ్ పెడతారో దేని మీద ఒక క్లారిటీ లేదు అని వాళ్ళ ట్విట్టర్లో 4 హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. #SSC మిస్ మేనేజ్మెంట్ అని, జస్టిస్ ఫర్ ఆస్పిరెంట్స్ అని, SSC రిఫార్మ్ అని, SSC వెండర్ ఫెయిల్యూర్ అని. ఇక్కడ వెండర్ అంటే ఎవరు? ఎడ్యుక్విటీ. ఇన్ఫాక్ట్ వాళ్ళు డాక్యుమెంట్ రిలీజ్ చేశారు, అందులో 10 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, ఎడ్యుక్విటీని బ్యాన్ చేయాలి. నెంబర్ 2, UPSలో ఎలా అయితే ఉంటుందో ప్రతి సంవత్సరం పలానా టైంలో, ఈ నెలలో, ఈ డేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని, అలా మాకు ముందు నోటిఫికేషన్ రావాలి, క్యాలెండర్ సెట్ అయిపోవాలి. మన దేశాన్ని ఆటోక్రసీ అని కాకుండా డెమోక్రసీ అని ఎప్పుడు పిలవగలుగుతాం? అటు కలెక్టర్ని, ఇటు క్లర్క్ని ఒకే విధంగా చూడగలిగిన రోజు. సామర్థ్యం మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, ఇంటెంట్ సేమ్. సర్వ్ ద నేషన్, సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. అలాగే ఈసారి జరిగిన ఎగ్జామ్ రిజల్ట్ మనకు బయటకు వచ్చేదాకా, రిక్రూట్మెంట్ కంప్లీట్ గా పూర్తయ్యేదాకా కొత్త ఎగ్జామ్ కండక్ట్ చేయకూడదు. వెయిటింగ్ లిస్ట్ లో ఉండే క్యాండిడేట్స్ మీరు గాలికి వదిలేయకూడదు, వాళ్ళని ప్రయారిటైజ్ చేయాలి. ఇంటీరియర్స్ లో ఉంటాయి కదా ఎగ్జామ్ సెంటర్స్ ఊర్లలో, అవి కూడా ఫుల్లీ ఎక్విప్ అయి ఉండాలి. ఇలా ఒక లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ వాళ్ళు పెట్టారు గవర్నమెంట్ ముందు. మనందరం మాక్సిమం ఏం చేయగలుగుతాం? గవర్నమెంట్ కి వినబడేదాకా చెప్పగలుగుతాం. SSC దగ్గర ఇప్పుడు మాక్సిమం బడ్జెట్ ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 400 to 450 crores ఉంటుంది. ఆ బడ్జెట్ ని పెంచే బాధ్యత ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉంది. అరే, స్టూడెంట్స్ ఏమైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు బిర్యానీలు పెట్టమంటున్నారా? ఎగ్జామ్ సరిగ్గా కండక్ట్ చేయండి అని అడుగుతున్నారు అంతే. అది కూడా మనం చేయలేకపోతే ఎలా? We owe that to these aspirants. We owe that to our nation. We owe that to our Bharat. మనం విశ్వగురు అవ్వాలి, చైనా పక్కన నిలబడాలి, అమెరికా పక్కన నిలబడాలి అని కలలు కండం కాదు. ఇదే కౌంటర్ పార్ట్ ఎగ్జామ్స్ వాళ్ళ దేశాల్లో కండక్ట్ అయినప్పుడు, అమెరికాలో కానీ చైనాలో కానీ వాళ్ళు ఎంత బడ్జెట్ పెడుతున్నారో మనం అడుగుతున్నామా? ఆ బడ్జెట్ మనం పెడుతున్నామా? ఈ క్వశ్చన్ మనల్ని మనం అడగాలి. ప్లస్ ఈ ఎడ్యుక్విటీ మీద కూడా కమిషన్ వేయాలి, ఒక ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి. ఇట్స్ వెరీ క్లియర్, పేపర్ లీక్ అవుతున్నాయి, కట్ ఆఫ్లు మారిపోతున్నాయి. అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి, ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి పొజిషన్స్ వెళ్తున్నాయంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు, సెక్యూరిటీ లూజ్ గా ఉంది, తద్వారా పేపర్స్ లీక్ అవుతున్నాయి. లేదా బ్యాక్ డోర్ ఛానలింగ్ లో వీళ్ళే పేపర్స్ అమ్ముతున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒక కారణం అయితే నిజమై ఉండాలి కదా. ఆ నిజం ఏంటో మనకి బయటకు రావాలి, స్టూడెంట్స్ కి నిజం తెలియాలి. అండ్ ఇలాంటి బ్లాక్ లిస్ట్ అనే కంపెనీ ఏదైతే ఉందో కంప్లీట్ గా క్లీన్ చిట్ వచ్చేదాకా అది ఎలాంటి ఎగ్జామ్ అయినా దాన్ని వాళ్ళు కండక్ట్ చేయకూడదు. ఇది మన పౌరుల భవిష్యత్తు మాత్రమే కదా, మన దేశం భవిష్యత్తుకు సంబంధించిన మ్యాటర్ ఇది. దే ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ భారత్. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీలు మాత్రమే కాదు, క్లర్క్లు, కాంపౌండర్లు కూడా. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. హైర్ బెటర్ థర్డ్ పార్టీ కంపెనీస్. దానికి కొంచెం బడ్జెట్ ఎక్కువైనా దాన్ని ఎలకేట్ చేయగలగాలి. ఒకటే విషయం చెప్దాం అనుకున్నా, నాసిరకం సరుకులు మన ఆరోగ్యానికి ఎలా అయితే ప్రమాదకరం, నిల్వ ఉండిపోయిన రైస్ తిన్నా, ఈ పెస్టిసైడ్లు కొట్టిన కూరగాయలు తిన్నా మనకు కొంచెం ఒంట్లో తేడా కొడుతుంది కదా. అలాగే సరైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే, నేషన్ బిఫోర్ సెల్ఫ్ అనుకునే వాళ్ళు లేకపోతే దేశానికి జ్వరం పట్టుకుంటుంది. అందుకని మనం కలెక్టివ్ గా మాట్లాడాలి, గవర్నమెంట్ అయినా క్వశ్చన్ చేయాలి. ముందుగా ఈ కమిషన్ అండర్ లో ఉన్న మినిస్ట్రీ
మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్, దాని మినిస్టర్ అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, సార్ ప్లీజ్ లుక్ ఇంటూ దిస్ మ్యాటర్ సార్. చైర్మన్ ఆఫ్ ఎస్ఎస్సి గోపాలకృష్ణన్ ఐఏఎస్ గారు, బ్యాచ్ ఆఫ్ 1991. ఫైనల్ గా మన పీఎం నరేంద్ర మోదీ గారు, వీళ్ళందరి దృష్టికి ఇది వచ్చి వీళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను ఎగ్జామ్ అయిపోయింది, ధర్నా జరుగుతుంది. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాలి కదా. ఇప్పుడైనా జరగాలి కదా. రోడ్ల మీద నుంచి లాగేసి కొట్టేస్తుంటే చాలా తప్పది. ద్రోణాచార్య లాంటి గురువులు ఉన్న దేశం మనది. ఇది పుణ్యభూమి. ఇక్కడ ఇలాంటి తప్పులు జరగకూడదు. జరిగిన క్వశ్చన్ చేయాలి. ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఆన్ గ్రౌండ్ ఉన్నారో వాళ్ళకి మన సైడ్ నుంచి కంప్లీట్ మద్దతు ఉంటుంది. అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్ చెప్పాను కదా, వాళ్ళ ఆవేదనకి మన వాయిస్ ఒక 0.0001% యాడ్ అయినా కూడా ఈ వీడియో పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానని మీరు అనుకున్నా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. లెట్ ఎవ్రీబడి నో. నిజంగా సేవ చేద్దాం అనుకునే వాళ్ళకి, కష్టపడి చదివిన వాళ్ళకి, దూరం వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి మన దేశానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించాలి. ఎగ్జామ్ పేపర్లో కొన్నవాడికి కాదు, చూసి రాసిన వాడికి కాదు. బ్యాక్ డోర్ లో లోపలికి వచ్చినాడు, బ్యాక్ డోర్ లో వచ్చినట్టే ప్రవర్తిస్తాడు. ఈ దేశం నాది కాదు అనుకుంటాడు. అందుకే ఇంత భావోద్వేగానికి గురయ్యేది. మన దేశానికి సంబంధించిన సమస్య ఇది. నువ్వు నేను కూడా ఎఫెక్ట్ అవుతాం. గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని సెలెక్ట్ చేసే ఎగ్జామ్ ఇది. వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళ ఎస్ఎస్సీ ఫేజ్ 13/2025 అంటే వాళ్ళకి జరిగిన అన్యాయం గుర్తు రాకూడదు. అలా జరిగిన అన్యాయం తర్వాత వాళ్ళకి జరిగిన న్యాయం గుర్తు రావాలి. ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఇది ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కానీ గుర్తు రావాలి. అలా అని చెప్పి మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను నేను. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఈ ఎస్ఎస్సీ మన భారతదేశంలో ఏ సంవత్సరం నుంచి మొదలైంది? ఈ ఎగ్జామ్ కండక్ట్ అయిన ఫస్ట్ ఇయర్ ఏది? ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ బి 2016, ఆప్షన్ సి 2018, ఆప్షన్ డి 2020. తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీకు అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. సో వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు అక్కడ వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా ఒక వీడియో ఐడియా నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ అది ఖచ్చితంగా అక్కడ పెట్టేమంట. అండ్ బై ద వే, ఏజుడ్ గ్లోబల్ అని, దట్స్ అవర్ ఇంగ్లీష్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేద్దాం అనుకుంటే, ముఖ్యంగా ఈ వీడియోస్ నేషన్ బిల్డింగ్ కి సంబంధించిన వీడియోస్ కోసం స్పెసిఫిక్ గా ఛానల్ క్రియేట్ చేశాను నేను. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్ల, డైలీ నాకు 15 నిమిషాలు కేటాయించడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇది జియో పాలిటిక్స్ కి సంబంధించి. డొనాల్డ్ ట్రంప్ గారు 25% టారిఫ్ ఇండియా మీద, ఏంటి దాని పర్యవసానాలు అన్న డౌట్ వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జపాన్ లో, రష్యాలో జరిగిన సునామీ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండిట్లో ఏ వీడియో నచ్చితే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.